పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తాడిమల్ల లక్ష్మి నరసమాంబ పురపాలక ప్రత్యేక పాఠశాలలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు। కేక్ కట్ చేసి వార్డులో ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు। గత వైసీపీ పాలనంతా అరాచకమేనని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు విమర్శించారు। కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని తెలిపారు। ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి గల ప్రభుత్వం, గత ప్రభుత్వం లాగా మోసాలు చేసే ప్రభుత్వం కాదు। మన పవిత్ర దేవాలయం, మన ఆరాధ్య దైవం శ్రీ ఏడుకొండల స్వామి, ఆయన ప్రసాదంలో కూడా కల్తీ కల్పించింది గత ప్రభుత్వం। ఆ నెయ్యిలో కొవ్వు కల్పించింది, అది రుజువు కూడా అయ్యింది। అంటే ఆ ప్రభుత్వం మోసం చేయటానికి దేవుడు లేదు, దెయ్యం లేదు, దేవత లేదు, ఎవరినైనా మోసం చేశాడు। అందుకే 11 సీట్లతో ఇంటికి వెళ్ళిపోయారు। ఇంకా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు। ఇంకా ఆయన రాజకీయ చరిత్ర బండి సున్నా। ఈ 100 రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రోజు కూడా రాత్రి 9 గంటలకు ఆయన ఇంటికి వెళ్ళా। ఈ 100 రోజుల్లో కూడా ప్రతిరోజు రాత్రి 12, 1 గంట వరకు ఆఫీసులో పనిచేస్తున్నారు। అటువంటి ముఖ్యమంత్రి రావటం మన అదృష్టం। మరి పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన చేతికి ఎముక లేదు, అటువంటి వ్యక్తిని మనం చూడం। ఆయన దగ్గర ఏమున్నదే, మనం ఎలా బతకాలనే ఆలోచన ఉన్న మనిషి కాదు। నా దగ్గరున్న 10 రూపాయలు ముందు ఇచ్చేస్తాను, తర్వాత ఏమవుద్దో చూద్దామనే ఆలోచన ఉన్న మనిషి।